ఎందుకంటే వీళ్ళది ఎక్కువ వినబడుతుంది మైకున్నది. జై భీమ్. మొదలు మహేశ్వర్ రాజ్కి అభినందన చెప్పాలి. ఎందుకంటే నిజంగా చాలా కష్టపడి ఈ కాన్ఫెడరేషన్ ఈ కార్యక్రమం పెట్టుకోవాలి. మన ఎస్సీ బీసీ మైనారిటీసు మహిళలు వీళ్ళందరినీ కూడా మనం రక్షించే అవసరం ఉన్నది. వాళ్ళందరికీ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే సంవిధానం గురించి మనందరికీ ఈరోజు ఒక దారి చూపించిండు అంబేద్కర్ గారు, దాని గురించి మనం మాట్లాడదాం. సంవిధానాన్ని మనం రక్షించుకుందాం, మనం దీన్ని ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పి వారు 8 నెలల నుంచి ప్రయత్నం చేస్తూ ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమం పెట్టుకున్నందుకు మీకు అభినందనలు. ఇంకో విషయం మహేశ్వరరాజు గారికి ఇది ఏం చెప్తున్నానంటే, ఇది అందరికీ ముందు కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠం అన్నమాట. ఇన్ని సంవత్సరాలు వారు నిరంతరం ఈ సెక్షన్స్కి పోరాటం చేస్తూ సమస్యలు రేజ్ చేస్తూ వారు ఎప్పుడు కూడా, నేను పొద్దున పూట 5 గంటలకు లేచినప్పుడు కూడా ఆయనకు ఒక మెసేజ్ ఉంటుంది, సార్ ఇక్కడ ఎట్లా ఉన్నది, మనం ఎట్లా చేయాలని చెప్పి. అంటే ఆ సాక్రిఫైస్, ఆ త్యాగం మన వాళ్ళ కోసం ఏదైతే మహేశ్వర్ రాజు చేస్తున్నారో నేను అందరి ముందు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మనం నేర్చుకోవాలి. ఇలాంటి వ్యక్తులు మన కమ్యూనిటీలో ఉన్నారు, మన కోసం కొట్లాడుతున్నారు, త్యాగాలు చేస్తూ కొట్లాడుతున్నారు. మనం కూడా కొద్దిగా చేయాలని చెప్పి ఆ ఆలోచన మీ అందరికీ రావాలని చెప్పి నేను చెప్పడం జరుగుతుంది. దాని తర్వాత మన ఉదిత్ రాజు గారు, నిజంగానే నేను వారితో మొదటిసారి కలిసినాను, కానీ వారి గురించి చాలాసార్లు విన్నాను. వారు కూడా నిరంతరం ఒకటే ఒక పోరాటం, మన ఎంప్లాయీస్ని మన ఉద్యోగస్తులను ఎట్లా కాపాడాలి, ఏదైతే వివక్ష అన్ని ఇన్స్టిట్యూషన్స్లో ఉందో ఈ వివక్ష వ్యతిరేకంగా ఎట్లా కొట్టాడాలి. అంటే మనమందరం బలంగా ఉన్నప్పుడు, గట్టిగా ఉన్నప్పుడు, యూనిటీగా ఉన్నప్పుడు ఇతర వాళ్ళందరూ కూడా భయపడతారు. సో మనము ఏదైతే సమస్యలు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఎంప్లాయీస్ ఉద్యోగస్తులు మీరందరూ కూడా ముందుకు రావాలి. ఎందుకంటే మీకు నాయకులు వాళ్ళు చాలా త్యాగాలు చేసి మీకోసం కొట్లాడుతున్నారు, కానీ మీరు సమయం వచ్చినప్పుడు మీరందరూ కూడా ముందుకు వచ్చి కొట్లాడినప్పుడే మన బలం ఏముందో మనం చూపించగలుగుతాం. ఎప్పుడు కూడా ప్రభుత్వం ఉండని, ఏ ఇన్స్టిట్యూషన్ ఉండని, వాళ్ళందరూ కూడా ఇదే చూస్తుంటారు, అరే వీళ్ళు కొట్లాడగలుగుతారా, లేకుంటే వీళ్ళను దబాయిస్తే వీళ్ళు దబాయించిపోతారా. సో మనం ఇది ఆలోచించాలి. లేదు, మనకు ఇది ఒక మంచి అవకాశం, కొట్లాడదాం. మనం ఎప్పుడైతే అంబేద్కర్ గారి దారిలో ఉంటామో మనకు ఆ బలం ఉంటుంది అన్నమాట కొట్లాడడానికి. సో నేను మీ అందరికి కూడా వారు ఉదిత్ రాజు గారు ఏదైతే ఇన్ని సంవత్సరాలు ఉద్యోగస్తులకు, దళితులకు, ఎస్సీ బీసీ మైనారిటీస్ మహిళల గురించి నిరంతరం పోరాడుతున్నారో మనం కూడా వారిని చూసి నేర్చుకోవాలని చెప్పి మీ అందరికి కూడా కోరుతున్నాను. తర్వాత మన రాజేంద్ర పాల్ గౌతమ్ గారు వారు ఇప్పుడే అన్నారు, అంబేద్కర్ గారు ఏదైతే దారి చూపించినారు మనందరికీ అంబేద్కర్ గారి దారి చూపించడం జరిగింది. మనమందరము ఈ స్థాయిలో ఉన్నామంటే కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే ఇన్ని సంవత్సరాలు నిరంతరం పోరాటం. నిజంగానే నేను ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి గురించి చదివినప్పుడు, వారి గురించి ఆలోచించినప్పుడు ఇదే ఒకటే ఒక విషయం వస్తుంది, అరే ఈరోజు అంటే మనకి ఏదో ఒక సపోర్ట్ ఉన్నది, మనకు కొంచెం విద్య ఉన్నది. ఆ రోజులలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎవరు లేరు, కానీ వారు ఏకైక వ్యక్తి. ఎవరితోనైనా కానీ కొట్లాడి మన గురించి ఆలోచించి, ప్రజల గురించి ఆలోచించి, దళితుల గురించి ఆలోచించి వారి మేలు కోసము వారు ఏదైతే ఈ సంవిధానం రాయడంలో వారు ఈ సంవిధానం రాస్తూ మన ఎవరైతే అణచివేసిన ప్రజలను ఎట్లా కాపాడుకోవాలని చెప్పి వారు ఎంత చక్కగా మనందరికీ ఒక బలము, ఒక ధైర్యము, ఒక రీఅష్యూరెన్స్ అనమాట, ఒక కాపాడడం ఈ సంవిధానంలో ఏదైతే రాశారో మనమందరం కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వాదులమై మనం ముందుకు వెళ్ళాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటున్నాను. తర్వాత మన జేపీ రాజు గారు 86 సంవత్సరాలు, అంటే నేను చిన్నగా ఉన్నప్పుడు
ఎప్పుడు ఎక్కడైనా దళితుల మీద అణిచివేసిన ప్రజలపైన ఏదైనా అన్యాయం అయినప్పుడు మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆ రోజులలో మన జీవితం. ఎందుకంటే వారు వచ్చి మా నాన్నగారితో కొట్లాడేవారు, సార్ ఇట్లా అయింది ఇక్కడ, మనం కొట్లాడదాము, మనం పోదాము అని చెప్పి. అంటే వారు మనం ఒక విషయం ఆలోచించారు. వారు కేవలం ఒక ఆల్ ఇండియా రేడియోలో ఎంప్లాయీ, కానీ వారి సమయం తీసుకొని లేదు నా ప్రజల గురించి నేను కొట్లాడతాను ఏది ఏమైనా కానీ. అంటే ఈ త్యాగం ఏదైతే వారు చేశారో మనం అందరం కూడా గుర్తించుకొని మనం ఎందుకు చేయొద్దు, మనం కూడా కొంచెం చేద్దామని చెప్పి ఆ ఆలోచన రావాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. నిజంగానే నేనైతే పెద్ద ఫ్యాన్ అన్నమాట జేబీరాజు గారు. ఎందుకంటే నేను చూసినాను చాలాసార్లు విషయాలు, చెల్లూరులో గొడవ అయినప్పుడు మా నాన్నగారు ఫోన్ చేసి తీసుకువెళ్ళారు, అన్ని చోట్ల కూడా జేబీరాజు గారు ఉన్నారు. అంటే మనము కూడా నేర్చుకోవాలి. ఇలాంటి సంఘటన అయినప్పుడు నిజంగానే ఇది ఒక మంచి విషయము, మనం ఎందుకు చేయవద్దని చెప్పి ఆ ఆలోచనతో మనము ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు గడ్డం ఝాన్సీ గారు ఉన్నారు ఇక్కడ, వారు నేను ఎప్పుడు కలవలేదు, నాకు కూడా తెలియదు యాక్చువల్లీ ఫ్రాంక్గా చెప్పాలంటే. కానీ ఈరోజు ఏదైతే మీరు ఇంత చక్కటి పాట పాడి అందరిలో ఒక మోటివేషన్ క్రియేట్ చేసి, అంటే ఎక్కడ ఎస్సీ పైన అత్యాచారము ఏదైనా గొడవ అయినప్పుడు మీరు అక్కడ ఉండి ఒక నా బాధ్యత ఇది, నేను కొట్లాడతాను మీకోసం, మీకు న్యాయం చేస్తానని చెప్పి మీరు ఏదైతే చేశారో రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. ఎందుకంటే ఒక మహిళ ఇంత కష్టపడి ఒక కమిట్మెంట్తో, ఎందుకంటే చాలామందికి ఇబ్బందులు ఉంటాయి, చేయాలనుకుంటారు కానీ చేయలేకపోతారు. కానీ ఆ కమిట్మెంట్తో లేదు నేను మా వారిని నేను కాపాడుకోవాలి, నా జాతి వాళ్ళని నేను అక్కడ ఉంటానని చెప్పి ఏదైతే ఆమె ఒక ఆలోచనతో పనిచేస్తుందో నిజంగా మనం అందరం కూడా వారికి అభినందన చెప్పాలి. అలాగే మన తపస్సం గారు ఉన్నారు, మన పిపి గారు నాగేశ్వరరావు గారు. నిజంగా చూసుకుంటే వారు చాలా లో ప్రొఫైల్ ఉంటారు, కానీ మన జాతి నుంచి వారు వచ్చి ఒక మంచి పేరు సంపాదించుకొని ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్గా కూడా వారు మంచిగా పనిచేస్తున్నారు. సో మనమందరం కూడా వారికి మనందరికీ ఒక ఇన్స్పిరేషన్. ఎవరైతే వేసిన జాతుల నుంచి పైకి వచ్చి వారికి అచీవ్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే వివక్ష అన్ని చోట్ల ఉంటుంది, ఈ వివక్ష ఉన్న చోట కూడా సక్సెస్ఫుల్గా పనిచేస్తున్నారంటే మనం అందరం కూడా నేర్చుకునే అవసరం ఉంది. మనం ఎందుకు కావద్దు పబ్లిక్ ప్రాసిక్యూటర్, మనం ఎందుకు అడ్వకేట్ జనరల్ కావద్దు, మనం కూడా కోర్టులలో ఒక మంచి స్థాయిలు సంపాదించవచ్చని చెప్పి మనం కూడా నేర్చుకునే అవసరం ఉంది. సో ఇవన్నీ చెప్తూ నేను అంతే, ఎందుకంటే ప్రత్యేకంగా ఉద్యోగస్తులు ఉన్నారు, మీరందరూ కూడా మంచిగా చదువుకున్నారు, మంచిగా ఉద్యోగం చేస్తున్నారు, మీరందరూ కూడా ఒక రోల్ మోడల్ కావాలి. వీరైతే వీళ్ళందరూ కూడా మన జాతికి ఒక రోల్ మోడల్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా చూపించుకున్నారు. మేము నిరంతరం పోరాడతాం మా జాతి గురించి. మేము ఈ ఏదైతే పిలుపు ఉందో జై భీమ్, జై అంబేద్కర్, జై ఫూలే, జై సంవిధాన్ అందరం కలిసినప్పుడే ఒక శక్తి అయ్యే అవసరం ఉంది. ఎందుకంటే నేను చాలా చోట్ల చూస్తుంటాను, ఈ వివక్ష ఏదైతే ఉందో ఏదో ఒకటి ఎవరైనా పైకి పోతే ఎట్లో ఏదో ఒక నిందనాలు వేసి కింది తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తాం. కానీ మనం అందరం కలిసి ఉంటే ఇది చేయలేదు. సో మీరందరూ కూడా ఎప్పుడు కూడా నా ఉద్యోగం నాది, నా పోస్టింగ్ నేను నా సెల్ఫ్ కాపాడుకుంటుంది చెయ్యాలని. ఆ సెల్ఫ్ సెంటర్ ఉన్నప్పుడే మనము మంచి ఇంకా ఇతర చోట కూడా పనిచేయచ్చు. కానీ మనము మన సమస్యలు, మన జాతి కోసం ఎవరైతే మనం అందరం కూడా కలిసి ఒక మన కాంట్రిబ్యూషన్ ఏమున్నది, మనం ఏమైనా చేయవచ్చా అని చెప్పి మనం కూడా ఆలోచించి ఒక 10%, ఎందుకంటే నేను అన్ని చోట్ల వెళ్ళినప్పుడు కూడా నేను ఇదే కోరుతుంటాను, ఒక మెంటోరింగ్ చేసే అవసరం ఉంది. మన జాతిలో ఉన్న ప్రజలకు వారిని మెంటోరింగ్ చేసి వారికి ఒక స్ఫూర్తి ఇచ్చి మీరు కూడా ఏం భయపడకండి, మీరు కూడా రాండి, అందరం కలిసి పోరాడతాము, పైకి రావాలని చెప్పి ఈ ఆలోచన వచ్చే అవసరం ఉన్నది. సో మనం అందరం కూడా రిటైర్మెంట్ అయినా రిటైర్మెంట్ కాకుండా ఏదో ఒక కొంచెం సమయం, కొంచెం ఆర్థికంగా, ఎందుకంటే
మనం హెల్ప్ చేయగలిగితే, ఒక 10 మందిని హెల్ప్ చేయగలిగితే, ఐ థింక్ దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంట్రిబ్యూషన్ మనము మన సొసైటీకి, మన జాతికి ఇచ్చేది. సో మీరందరూ కూడా, నేను కూడా చాలాసార్లు కాకా వెంకటస్వామి గారు నేను చిన్న ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను, వారు నిరంతరం ప్రజల గురించి కొట్లాడేవారు. సో నేను ఎక్కడ పోయి నేను ఇదే చెప్తుంటాను, వారందరికీ భరోసా ఇప్పిస్తూ ఉంటారు. నాకు పదవులు ఇంపార్టెంట్ కాదు, నాకు కేవలం సమస్యలు ఇంపార్టెంట్. మన వాళ్ళకి ఎక్కడైతే, ఎందుకంటే చాలామంది అన్ని ఫోరమ్స్లో, ప్లాట్ఫామ్స్లో ఏదో ఒకటి రిజర్వేషన్స్ గురించి మాట్లాడుతూ ఉంటారు, తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎస్సీస్, బీసీస్, మైనారిటీస్, మహిళలకు వారి గురించి అన్నింటి కూడా చిన్న చూపు మాట్లాడుతుంటారు. కొట్లాడేది అవసరం ఉంది, ఎందుకంటే వాళ్ళందరికీ అర్థం కాదు ఈ వివక్ష ఏదైతే ఉందో. ఈ వివక్ష గురించి ఇప్పుడే గౌతమ్ పాల్ గారు చెప్పారు, ఎట్లా మెడికల్ కాలేజ్లో కావాలని ఎస్సీ అని చెప్పి ఫెయిల్ చేయడము, ఎస్టీ అని చెప్పి ఫెయిల్ చేయడము, ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతుంటాయి. వారి చెప్పి నేను కూడా మెడికల్ కాలేజ్లో చదువుకున్నాను. సో ఐ నో వాట్ కైండ్ ఆఫ్ డిఫికల్టీస్ ఆర్ దేర్. సో ఇవన్నీ కూడా మనము వీఆర్ ఫేసింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. ఇవన్నీ ఫేస్ చేసి మనం ఇంతమంది చదువుకున్నాము, ఈ రిజర్వేషన్స్ వల్ల మనం కూడా ఆర్థికంగా కొంచెం బెటర్గా ఉన్నాం వేరే మన సోదరుల కన్నా. సో మనం కూడా ఏదో కూడా చేయాలి, మనం కూడా చేస్తామని చెప్పి ఆ తపనతోని ముందుకు రావాలని చెప్పి కోరుతున్నాం. ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు ఆయన 10th క్లాస్ పాస్ అన్నమాట, ఉర్దూ మీడియం. కానీ వారికి అనిపించింది, లేదు నేను ఒక విద్యా సంస్థ పెడతా అని చెప్పి అంబేద్కర్ కాలేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ బాగలింగంపల్లిలో పెట్టడం జరిగింది. ఈరోజు అక్కడ సుమారు 5-6 వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. నేను నిన్న कितने लोग पढ़ रहे बोलते SC ST BC से दिए तो 75% SC ST BC पढ़ रहे सब हमारे पास. और మేము ఒక స్కీమ్ స్టార్ట్ చేస్తాం, దీంట్లో 80% ఎవరైతే సాధించుకుంటున్నారో వాళ్ళకు ట్యూషన్ ఫ్రీ, నో ఫీజ్. हम लोग डोनेशन नहीं देते सर, इट्स ओनली रनिंग ओनली. కేవలం మా దగ్గర ఆటో డ్రైవర్ పిల్లలు, ఇంట్లో పనిచేసే వాళ్ళ పిల్లలు అంటే 75% SC STs ఉన్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. కానీ ఈరోజు 70% వాళ్ళు ఈ స్కాలర్షిప్ పొందుతున్నారు ప్రైవేట్ సెక్టర్. అంటే వాళ్ళు కూడా ఆ అవకాశం కల్పించినప్పుడు వారు కూడా కొట్లాడి, కానీ నాకెందుకు రావద్దు ఈ స్కాలర్షిప్ అని చెప్పి కొట్లాడి వాళ్ళందరూ కూడా మంచి మార్క్స్ తెచ్చుకుంటున్నారు. సో మనం కూడా, మీరందరూ కూడా ఈ ఒక 5% టైం కేటాయించి మన వాళ్ళందరికీ కూడా కొందరు సెలెక్ట్ చేసుకోండి, మీరే సెలెక్ట్ చేసుకొని ఒక 10 మందిని మంచి దారిలో వేసి వాళ్ళు కూడా పైకి ఎదిగేలాగా. ఎందుకంటే చాలామంది అవసరం మనకు, ఇలాంటి లీడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ చాలామంది ఈ SC BC ST మహిళలో వీళ్ళందరూ కూడా పైకి వచ్చే అవసరం ఉన్నది. సో మీ అందరికీ ఎక్కువ సమయం తీసుకుంటా, ఎందుకంటే మీరు పొద్దున్న నుంచి ఇక్కడ ఉన్నారు. ఇంత చక్కటి కార్యక్రమం చేసినందుకు మహేశ్వర్ రాజు, ఉదిత్ రాజు గారు, మీ టీం మెంబర్స్ అందరికీ కూడా అభినందనలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్. లూపోమయ నిజంగానే మీరు జై భీమే చెప్పకుండా మీరు మన కమ్యూనిటీకి ఏం సర్వీస్ చేస్తారు? మళ్ళీ ఒకసారి జై భీమ్.